మనలో కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఏంటి ఆ భయాలంటే, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మన ఎదుగుదలకు అడ్డుపడతారేమో అని చెప్పేసి, లేదంటే మనం చదువుతున్న చదువుకు అడ్డుపడతారేమో, మనం చేస్తున్న ఉద్యోగానికి కావచ్చు, మనం ప్రయత్నిస్తున్న ఉద్యోగానికి అడ్డుపడతారేమో, లేకపోతే మనం చేస్తున్న వ్యాపారానికి అడ్డుపడతారేమో, ఇట్లా రకరకాలైనటువంటి భయాలు కొన్నిసార్లు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అంటే మన శత్రువులు. శత్రువులు అంటే ఎవరండి? మన మంచిని కోరుకున్నటువంటి వారే శత్రువులు. శత్రువులు అంటే ఏదో ఆయుధాలు తీసుకుని వచ్చేవారే శత్రువులు కాదు. మన ఎదుగుదలను ఓర్వలేనటువంటి వాడే శత్రువు. ఇట్లా చూసుకుంటూ పోయినప్పుడు అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు మనం భయపడుతూ కొన్నిసార్లు ఆందోళన చెందుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము, నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధమును వర్ధిల్లదు అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఆయుధాలు అన్నప్పుడు మనం సహజంగా మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే, భౌతికంగా కనిపించేటటువంటి ఆయుధాలు మనకు గుర్తుకొస్తాయి. అంటే వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయుధాలు అంటే కేవలము భౌతికంగా ఒక యుద్ధానికి వాడేటటువంటి ఆయుధాలు కాదు, కానీ ఇక్కడ ప్రస్తావించబడ్డటువంటి ఆయుధాలు ఏంటంటే కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఇలాంటివి మన మీద ప్రయోగించడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వారు ప్రయత్నించేటటువంటి కుళ్ళు కుతంత్రాలు అన్నిటిని కూడా దేవుడు పటాపంచలు చేస్తానని చెప్పేసి అంటున్నాడు. అర్థమవుతుంది కదా? ఈ రోజున మనకు వ్యతిరేకంగా, నీ ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా, నీ అనుదిన జీవితానికి వ్యతిరేకంగా ఎవరైతే ఎలాంటి కుట్ర కుతంత్రాలు, అసూయలు, ఈర్ష్యలతో మీ మీద ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నిటిని కూడా దేవుడు నిర్మూలిస్తాడని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎవరో ఏదో చేస్తారని చెప్పేసి, ఎవరో మన అభివృద్ధికి అడ్డుపడతారని చెప్పేసి మనం భయపడవలసినటువంటి అవసరము లేదు. నీకు విరోధముగా అంటే నీకు వ్యతిరేకంగా ఎవరైనా పన్నాగం పడినా, ఎవరైనా ఎలాంటి కుట్రలు చేసినా ఆ కుట్రలు ఏది కూడా వర్ధిల్లకుండా దేవుడు చేస్తానని ఈ రోజున వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. ఇంత మంచి వాగ్దానం దేవుడు నీతో చేస్తుంటుండగా ఈ రోజున నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఈ మాట ద్వారా ఈ ఉదయకాలం మందు నువ్వు ధైర్యం పొందుకొని నీ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట విషయాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటను వింటున్న ప్రతి హృదయంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.